కేవలం భద్రతా వైఫల్యం అనుకోవడానికి ఇంకొక చాయిస్ అనేది ఏమీ లేదు. కేవలం ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రసంగాలు ఉన్నాయో లేదంటే టీడీపీ నేతల ప్రసంగాలు ఉన్నాయో వాళ్ళ ప్రసంగాలకి ప్రభావితమైనటువంటి తెలుగుదేశం శ్రేణులే ఇలాంటి పనులకు పూనుకున్నాయి అని ఆయన అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, బాగుంది, చాలా బాగుంది మేడం. వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ కానీ వాళ్ళు చెప్పేటువంటి పద్ధతి కానీ చాలా 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 బాగుంది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు వైసీపీ మీద దాడి చేసేటువంటి ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఉందా? వైసీపీ, అందులో ముఖ్యమంత్రి గారి మీద, అంటే ఆయన పులి మీద దాడి చేసేటువంటి సాహసం చేయగలుగుతారా? చేసి బతకగలుగుతారా? ఎవరైనా బతకగలుగుతారా చేసి? ఇప్పుడు మీరు గమనించండి, ఈయన అధికారం లేక రాకముందు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి మీద చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం వాది ఈయన. వీళ్ళ స్క్రిప్ట్ చూడండి. ఇంతకు ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వస్తే ఆయన మీద చెప్పులేసి చేపించిన ఘనత, అదే విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ ఫ్యామిలీకే కదా. ఈ ఫ్యామిలీని తాకే ధైర్యం ఎవరైనా చేసి తాకిన తర్వాత బతకగలుగుతారా? ఇప్పుడు ఇది ఒక పక్కన పెడదాం. ఇది ఒక పక్కన పెడితే, రెండోది, ఇప్పుడు దాడి చేశారు అంటున్నారు. దాడి చేసేటప్పుడు మీరు వెళ్ళేటువంటి బస్సులో అధునాతనమైన టెక్నాలజీ ఉంది, చుట్టుపక్కల కెమెరాలు ఉన్నాయి. మొన్న లాస్ట్ వీక్ చెప్పు విసిరారు మీ మీద ఎవరో ఒక అగాంతకుడు. చెప్పు విసిరిన అగాంతకుడిని కూడా మీరు పట్టుకోలేకపోయారా? లేదు మీరే వేయించుకున్నారా? లేదు ఇప్పుడు మీరు దాడి చేశారు, రాళ్ళు వేశారు అంటున్నారు. మరి అంటే ఇదంతా కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకొకరి మీదో అక్కసు కక్కడం కాదండి. దీన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి దాడిని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నాను కూడా. ఖండిస్తూనే ఇలాంటి ముఖ్యమంత్రి ఆయన రచించుకోలేడు, ఎదుట మనిషిని రచించలేడు. సాక్షాత్ మీరు గమనించినారు, ఒక సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటే ఆయన దాదాపు 6 కిలోమీటర్లు చెమ్మ చీకట్లో నడిపించారు. వీళ్ళు చెమ్మ చీకట్లో నడిపించారు వీళ్ళ పోలీసు యంత్రాంగం. తిరుపతి బై ఎలక్షన్ లో వస్తే తిరుపతిలో రాళ్ళేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేశారు. ఇన్ని చేసేటువంటి, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఆయన మీద దాడి చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు? అంటే రక్షించలేకపోయాడు కదా ముఖ్యమంత్రి. నేను అందుకే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూనే, చాలా తీవ్రంగా ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కదండి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు సజ్జల కావచ్చు, సజ్జల అంటే వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారుగా.